పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలి 2 లక్షల వరకు ఉన్నటువంటి పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలి భారతీయ జనతా పార్టీ జిందాబాద్ రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలకి 6 గ్యారెంటీల పేరుతోని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారెంటీలు ఈ ప్రభుత్వానికి గుదిబండలాగా భావిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాళ్ళు చెప్పిన 100 రోజులలో హామీలన్నీ అమలు చేస్తాము, ఏడాదిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఖరీఫ్ కాలం వచ్చి వానకాలం పంట నాటికి రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. మీరందరూ కూడా తీసుకోండి, మీరు 2 లక్షల రుణాలు మేము వస్తున్నాము, మేము ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది, మేమన్నీ కూడా ఇందిరమ్మ ఈ సోనియా గాంధీ జన్మదినం రోజు అలానే మేము విడతల వారిగా చేస్తాం, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు అని అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల యొక్క రైతులకు ఇది లబ్ధి జరగాలి. సుమారుగా 31,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రుణమాఫీకి అవసరం. కానీ మొదటి 2 విడతలలో 1,00,000 కనుక మనం చూస్తే కేవలం 12,259 కోట్ల రూపాయలను మాత్రమే ఈ ప్రభుత్వము దీనిపైన వెచ్చించింది. 17 లక్షల మంది రైతులు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వల్ల లబ్ధి జరిగింది. వాళ్ళు ఆగస్టు 15వ తేదీన మేము 2 లక్షల వరకు ఇస్తామంటున్నారు. అది కలిపినా కూడా ఈరోజు ఇంకొక 6 లక్షల మంది బెనిఫిట్ అవుతారు. 6,000 కోట్ల రూపాయలు ఇదంతా కలిపితే కూడా ఈరోజు 15,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు. ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి అనేక హామీలు గుప్పించి ఈరోజు మరి ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత ప్రభుత్వము 567 జీవోలు అనేక ఆంక్షలు నిబంధనలు పెట్టి మరి ఈరోజు రైతుల యొక్క సంఖ్యను లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏదో చేతులు దులుపుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతులకు గుజ్జు టోపి పెడుతున్నది. కానీ ఈరోజు ఏదైతే రైతులు ఉన్నారో ఎవరైతే రైతులందరూ కూడా రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అనేటటువంటి నిబంధనను మౌఖికంగా కాకుండా రాతపూర్వకంగా బ్యాంకులకు రెవెన్యూ డిపార్ట్మెంట్లకు అందజేసి 567 జీవోను సవరించిన జీవోను పంపించి బేషరతుగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే, మీ ప్రభుత్వమే గతంలో మీరు ఈ వివరాలన్నీ కూడా తెప్పించి మీరు హామీలు ఇచ్చిరు, మీరే చెప్పిరు వేదికల మీద ఇచ్చి 31,000 కోట్ల రూపాయలని. కానీ ఈరోజు మేమేదో సాధించినట్టుగా మొదటి విడతకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, దీనిపైన అభినందన సభలు, అదే రకంగా దీనిపైన క్రాక్ వృధా ఖర్చులు. ఈరోజు ప్రభుత్వం మళ్ళీ రేపు 2 లక్షల రుణమాఫీకి మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు. ఏం సాధించిరని చెప్పేసి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రచార ఆర్భాటాలు ఆపేసి మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారెంటీల అమలుపైన దృష్టి పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు 6 గ్యారెంటీల కారణంగానే ప్రజలందరూ కూడా ఆశపడి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకందరికీ కూడా మరి పెన్షన్లు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, మహిళలందరూ కూడా మాకు 2,500 రూపాయలు వస్తాయని చెప్పేసి
ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా కలలు కన్ని ఈరోజు మీరు పేదవాళ్ళను మోసం చేసి పేదవాళ్ళందరినీ కూడా మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం